ఇక డీటెయిల్స్ చూస్తే బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల కోర్టులో పిటిషన్ వేసి బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారని ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ నాయకులు మండిపడ్డారు. రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9 పై హైకోర్టు స్టే విధించడంతో సంఘ నాయకులతో కలిసి బీసీలు శుక్రవారం పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో భాగంగా ఇక్కడ ధర్నా చేపడుతున్నామని అన్నారు. గవర్నర్ సంతకం చేయకుండా జాప్యం చేశారని, ఒకవేళ ఆనాడే సంతకం చేస్తుంటే సమస్య ఉండేది కాదని చెప్పారు. ఆయన సుప్రీంకోర్టు ప్రకారం 3 నెలల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంటే బిల్లు అమలైనట్లేని చెప్పారు. వెంటనే జీవో నెంబర్ 9 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు బీసీ నేతలు. ఈరోజు మరి నిన్న చూస్తున్నాం మనం 42% రిజర్వేషన్ మీద మరి 12 నెలల నుండి మరి మన జాతుల శ్రీనన్న గారు పోరాడుతున్నటువంటి విషయం తెలిసిందే. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి 42% మీద మరి కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా అప్పటి నుండి మరి గవర్నర్ కు మరి ఆమోదం పంపడం జరిగింది. మరి గవర్నర్ కూడా ఆమోదం తెలపడం లేదు. కాబట్టి ఈరోజు 42% బీసీలకు మరి అందే ఫలాన్ని నోటికాడి బుక్కని కుందుకున్నటువంటి సమస్య ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వెనుకబడ్డ ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి ఇవాళ అగ్ర కులాలు ఇవాళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కోర్టుకు ఎవరు పంపిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు ఈ కథంతం అని అందరికీ తెలుసు. బీసీలందరూ గమనిస్తున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల నుండి బీసీ నినాదం ఇలా గట్టిగానే ఉంది. కాబట్టి ఈరోజు 42% వస్తే ఇవాళ అందరూ ఇవాళ ముందుకెళ్లే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఇవాళ ఎలక్షన్కు వెళ్దామని చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఎలక్షన్ను మరి అడ్డుకునే విషయం వచ్చింది. కాబట్టి మరి ఈరోజు మనం ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది, దిష్టి బొమ్మని దానం చేయడం జరిగింది. నిన్న ఏదైతే 9వ తారీఖు రోజున మరి హైకోర్టులో పిటిషనర్ వేసి మరి దాన్ని జీవో నంబర్ 9ని ఏదైతే స్టే ఇవ్వడం జరిగింది 6 వారాల కోసం, దాని మీద మరి నిన్న మా జాతీయ అధ్యక్షుడు జాజుల సీనన్న గారు మరి మాకు ఈరోజు పిలుపునియడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు చేయాలని దాని ప్రకారమే మేము సీనన్న నాయకత్వాన్ని తీసుకొని మరి ముందుకెళ్తున్నాము. జాజుల సీనన్న నాయకత్వాన్ని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో సీనన్న గారు మరి చెప్పించి మరి రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. ఆ 42 ప్రకారం మరి ఇప్పటి వరకు వాళ్ళు కట్టుబడి ఉండి మరి ఏదైతే కులగణన జనగణన చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ నుంచి మరి రాష్ట్రపతి నుంచి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా మళ్ళా వారు స్పందించకుంటే దాని తర్వాత మళ్ళా కొత్తగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు ఇంతవరకు కూడా స్పందించకుండా మరి 5 నెలలు వరకు ఏదైతే స్తబ్దతలో ఉంచిండ్రు. మరి సుప్రీంకోర్టు మనకు ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. 3 నెలలు గవర్నర్ దగ్గర ఉంచితే ఆ జీవో పాస్ అయినట్టే అని చెప్పడం జరిగింది.